ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 13 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో ఆయా పార్టీల నాయకులు సన్నద్ధమవుతున్నారు. పార్టీ టికెట్ల కోసం అధినాయకత్వం వద్దకు పరుగులు పెడుతున్నారు. కార్పొరేటర్గా అవకాశం కల్పించాలని తమదైన శైలిలో ప్రాధేయపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పొనగంటి స్వామిరావు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగాయి. అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వరకు కూడా గ్రామ పంచాయతీలు అయితే కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గాలి ఉందని చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో కూడా ఈసారి మున్సిపాలిటీ రిజర్వేషన్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా మొత్తం టోటల్ గా కూడా వరంగల్లోని కూడా 13 మున్సిపాలిటీలకు ఇప్పుడు ఇవాళ రిజర్వేషన్ ఖరారు చేశారు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కొంత మేరకు కూడా ఆ కేసముద్రాన్ని కూడా కొత్తగా మున్సిపాలిటీగా గుర్తించిన నేపథ్యం అయితే ఉంది. అందులో కొన్ని మండలాలు కూడా చేర్చిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా 13 మున్సిపాలిటీలకు అయితే రిజర్వేషన్ గా తాజాగా ఖరారు చేసిన నేపథ్యంలో అందులో భాగంగా కూడా గ్రేటర్ వరంగల్ చూసుకుంటే గ్రేటర్ వరంగల్ లో కూడా ఓవరాల్ గా జనరల్ అయితే రిజర్వేషన్ కేటాయించారు. అదే విధంగా మహబూబాబాద్ కు చూసుకుంటే ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉండటంతో కూడా ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీ మహిళగా గుర్తించారు. అక్కడ అదే విధంగా కూడా ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ కేసంద్రం మున్సిపాలిటీ పరిధిలోని కూడా ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉండటంతో కూడా అక్కడ ఎస్సీ మహిళగా కూడా గుర్తించారు. అదే విధంగా చూసుకునే మరిపేడ జనరల్ మహిళగా గుర్తించారు. అదే విధంగా తొర్రూరు ఓవరాల్ గా జనరల్ గా అయితే గుర్తించారు. అదే నేపథ్యంలో డోర్నకల్ అయితే ఎస్టీ పాపులేషన్ ఉండటం కూడా అక్కడ ఎస్సీ జనరల్ అయితే చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అదే విధంగా పరకాల మున్సిపాలిటీ పరిధిలో కూడా పరకాల ఓవరాల్ గా జనరల్ చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా వర్ధన్నపేట కూడా జనరల్ గా చేసిన పరిస్థితి ఉంది. భూపాలపల్లి కూడా టోటల్ గా కూడా గతంలో మున్సిపాలిటీగా గుర్తించినప్పటికీ కూడా దాన్ని బీసీ జనరల్ గా చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా ములుగు ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈసారి కూడా బీసీ మహిళకైతే అక్కడ రిజర్వేషన్ కేటాయించారు. అదే విధంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధి చూసుకుంటే మాత్రము అక్కడ ఇప్పటికీ జనరల్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి జనరల్ మహిళ అంటే బీసీ మహిళ కూడా గుర్తించారు. అదే విధంగా జనగామ చూసుకుంటే మాత్రం టోటల్ గా కూడా బీసీ పాపులేషన్ ఎక్కువ ఉండటంతో కూడా బీసీ ఓటర్లు ఉన్న నేపథ్యంలో బీసీ జనరల్ అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పక్కనే ఉన్న ఈ స్టేషన్ గన్పూర్ కూడా అక్కడ ఎస్సీ పాపులేషన్ ఉండటంతో కూడా చాలా వరకు ఎస్సీ మహిళ కాకుండా ఎస్సీ జనరల్ గా చేసిన నేపథ్యం అయితే ఉంది. జనరల్ గా ఓవరాల్ గా మహిళ కావచ్చు ఇటు పురుషులు కావచ్చు మొత్తానికైతే మున్సిపాలిటీ చైర్పర్సన్ అయితే ఎన్నికటి అంటే రిజర్వేషన్ అయితే టోటల్ గా కూడా ఖరారు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఇప్పటికే వీటికి గెజెట్ విడుదల చేసిన వెంటనే కూడా ఎన్నికలు అయితే ఫిబ్రవరి నెలలో పూర్తి స్థాయిలో కూడా 13 ఉమ్మడి వరంగల్ జిల్లా లోని కూడా 13 మున్సిపాలిటీలకు కూడా ఇవాళ అంటే ఎన్నికలు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈసారి మాత్రం వీటికి మొత్తం రిజర్వేషన్ ఖరారు చేసిన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే కలెక్టర్ల సాయంతో కూడా సీఎం పేషికి పంపించిన కొద్దీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా దానికి గెజిట్ విడుదల చేసిన వెంటనే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా ఫిబ్రవరిలో తాజాగా కూడా మున్సిపాలిటీ ఎన్నికలు అయితే నిర్వహించిన నేపథ్యం అవుతుంది. తదనంతరం కూడా ఎంపీటీసీ జడ్పీసీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ తర్వాత కూడా ఎందుకంటే పార్టీ గుర్తులు కేటాయించినప్పుడు కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా వార్డు కార్పొరేషన్ల తోని కూడా గుర్తులు వివిధ రకాల గుర్తులు వస్తున్నాయి కాబట్టి కనుక ఈసారి పార్టీ గుర్తులు రాకుండా ఉండటం కూడా ఈసారి మున్సిపాలిటీలు అయితే ఎప్పుడైతే జీపీలు అయితే సర్పంచ్లు అయితే వార్డు సభ్యులతో పాటు సర్పంచ్లు అయితే కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే కైవసం చేసుకున్నారో అదే తరహాలో కూడా మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చాలా ముందు చూపుతో కూడా వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇవాళ కార్పొరేషన్ల మొత్తం మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకొని కూడా రేవంత్ సర్కార్ అయితే ముందుకెళ్లాలని చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఏదైనా కూడా వచ్చే నెల ఫిబ్రవరిలో కూడా ఎన్నికలు అంటే మున్సిపాలిటీ ఎన్నికలు అయితే ఉంటాయని చెప్పి కూడా ప్రజలైతే అభిప్రాయపడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 13 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, మెట్రో టీవీ, వరంగల్. తెలంగాణ రాష్ట్ర